కృష్ణా జిల్లాకి కమిటీకి కృష్ణా గారు ప్రెసిడెంటు, శాస్త్రి గారు వైస్ ప్రెసిడెంటు, ట్రెజరర్గా శ్రీనివాస్ గారు, నా పేరు సురేంద్రనాథ్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ. దీని తరపున మేము ఇది ఇంతకుముందు 5 సార్లు జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, నేషనల్స్లోను పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. ఇది 6వసారి. రేపు ఈ నెల జూలై 19న గండిగుంట దత్తాశ్రమంలో జిల్లా స్థాయి పోటీలు కండక్ట్ చేయబోతున్నాం. దీంట్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, ఏబిసిగా అన్ని కేటగిరీలు ఫ్రమ్ 14 years to 55 years వరకు పోటీలు కండక్ట్ చేయబోతున్నాం ఈ కేటగిరీల్లో. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు స్టేట్కి కాంపిటీషన్స్కి వెళ్తారు, అక్కడి నుంచి నేషనల్స్కి వెళ్తారు. ఇది యోగాసన భారత్కి ఎఫిలియేటెడ్, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, తర్వాత రికగ్నైజ్డ్ బై ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్. ఆల్రెడీ ఇట్లా వెళ్ళిన వాళ్ళు లాస్ట్ మంత్లో 2nd ఏషియాడ్ యోగా ఒలింపిక్స్ ఛాంపియన్షిప్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 5 బంగారు పతకాలు సాధించడం జరిగింది. వీరిని ఒలింపిక్స్కి రికమెండ్ చేయటం కూడా జరిగింది. ఒలింపిక్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇంట్రడ్యూస్ అయినాక వీళ్ళని అక్కడికి ఒలింపిక్స్కి పంపించబోతున్నారు. విజయవాడ ఎంపీ కేసినేని బుజ్జి గారు ఉన్నారు కదా, వారు మొన్న వీళ్ళని సన్మానించడం కూడా జరిగింది. ఈ నెల పోయిన నెల 29వ తారీఖున సన్మానం కూడా చేయటం జరిగింది. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, అలాగే పిల్లలకు ఉపయోగపడాలి. రాబోయే రోజుల్లో గేమ్స్, స్పోర్ట్స్కి ఎట్లా రికగ్నైజ్ అయ్యి వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయో పిల్లలకి, అదే రీతిగా యోగా ద్వారా కూడా ఆ గుర్తింపు తీసుకొచ్చి సీట్స్లో కానీ, విద్యార్థులకి సీట్స్లో కానీ, లేకపోతే జాబ్స్లో కానీ రిజర్వేషన్ను కల్పించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా అది కూడా సక్సెస్ అవ్వబోతోంది. థ్యాంక్ యూ.